హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు క్లాస్లో మనం సమగ్ర మూర్తిమత్వానికి సంబంధించిన టాపిక్ తెలుసుకుందామండి. సమగ్ర మూర్తిమత్వం పేరులోనే ఉంది కదా. సమగ్ర మూర్తిమత్వం అంటే మొత్తం అన్నమాట. సమగ్రం అంటే మొత్తం కదండి. మొత్తం మూర్తిమత్వం గురించి మనము తెలుసుకుందాం. వ్యక్తిలోని మానసిక విధులన్నీ కలిసి పనిచేసినప్పుడు సమగ్ర మూర్తిమత్వం అని అంటారనమాట. వ్యక్తిలోని మానసిక విధులు, వ్యక్తిలోని అన్ని విషయాలు కదండి. ఏవేవి అంటే ఎప్పుడు ఏ పని నిర్వహించాలి, ఏ పరిస్థితుల్లో ఏ పనులు చేయాలి అని ఆ విధులన్నీ మనం కలిసి పని చేస్తే అప్పుడే సమగ్ర మూర్తిమత్వం అని మనము అంటామన్నమాట. అంటే ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం. వ్యక్తిలోని మానసిక విధులు అంటే ఇప్పుడు ఆలోచనలు ఉన్నాయనుకోండి. ఆలోచనలు రెండు రకాలు ఉన్నాయి. అనుకూల ఆలోచనలు ఉన్నాయి, ప్రతికూల ఆలోచనలు ఉన్నాయి. కానీ మనం ఏవి చేయాలి? ప్రతికూల ఆలోచనలు ఎప్పుడు చేయకూడదు, అనుకూలమైన ఆలోచనలే చేయాలన్నమాట. ఇప్పుడు ఎవరితో అయినా మాట్లాడాలి, వాళ్ళతో ఎలా మాట్లాడాలి? అమర్యాదపూర్వకంగా మాట్లాడకూడదు, మర్యాదపూర్వకంగా మాట్లాడాలి. ఇప్పుడు ఎవరైనా కొత్త వ్యక్తులు మన ఇంటికి వస్తారు, ఆ కొత్త వ్యక్తులకి ఎలా మాట్లాడాలి? మనం మర్యాదపూర్వకంగా మాట్లాడాలన్నమాట. అంటే ఏ వయసు వారితో ఎలా మాట్లాడాలి, వాళ్ళకి ఎలాంటి సమాధానం చెప్పాలి, వాళ్ళని ఎలా సంబోధించాలి, ఎప్పుడు ఎలా పలకరించాలి, పాఠశాలలో అయితే ఎలా ఉండాలి, కుటుంబంలో అయితే ఎలా ఉండాలి, సమాజంలో అయితే ఎలా ఉండాలి, చిన్నవారితో ఎలా ప్రవర్తించాలి, పెద్దవారితో ఎలా ప్రవర్తించాలి, ఇలా అనమాట. అంటే ప్రతి ఒక్క విధి కూడా కలిసి పనిచేసినప్పుడు అప్పుడే అది సమగ్ర మూర్తిమత్వం అనేది అవుతుంది. ఇందులో ఏమేమి వస్తాయంటే వాళ్ళ యొక్క ఆలోచన, విశ్లేషణ, సమస్య పరిష్కారం, అనుభూతులు, ఊహలు, చేతల మధ్య సామరస్యం అంటే మూర్తిమత్వంలో సమగ్రత అనేది ఉంటుందన్నమాట. అంటే మాటలకు చేతలకు అనేది పొంతన కుదరకపోయినప్పుడు సమగ్రత అనేది కోల్పోతూ ఉంటాం, సంఘర్షణకు కూడా లోనవుతూ ఉంటాం అనమాట. అంటే మనం మాట్లాడే మాటలకి మనం చేసే పనులకి సంబంధం అనేది ఉండాలి. సంబంధం లేకపోతే అప్పుడు మనలో మూర్తిమత్వం అనేది సరిగా ఉండదు, మనం కూడా సంఘర్షణలకి గురవుతామన్నమాట. ఇది సమగ్ర మూర్తిమత్వం. ఓకే అండి. సమగ్ర మూర్తిమత్వం గల వ్యక్తి యొక్క లక్షణాలు: తన శక్తి సామర్థ్యాలను తెలుసుకొని ఉంటాడు, లోపాలను అంగీకరిస్తాడు, భావోద్వేగం, సాంఘిక స్థిరత్వం ఉంటుంది, ఇతరులలో లోపాలను ఎంచడు, మానసిక శారీరక ఆరోగ్యం ఉంటుంది, జీవితాన్ని ఆనందంగా తీసుకుంటాడు, తమ సంతోషంగా ఉంటూ ఇతరులను సంతోషపెడతాడు, సంతృప్తితో ఉంటాడు, సహనం చూపిస్తాడు, రక్షక తంత్రాలు ఉపయోగించడు, తన సమస్యలను తెలివితో పరిష్కరించుకుంటాడు, హాస్యాన్ని ఇష్టపడతాడు, ఆశాజీవి, ఇతరులకు ఇబ్బంది కలిగించడు, కాంక్షా స్థాయి తన సామర్థ్యాన్ని బట్టి ఉంటుంది, తన భావాలను ఇతరులతో పంచుకుంటాడు, సరైన లక్ష్యాలు కలిగి ఉంటాడు, అహాన్ని ప్రదర్శించడు, నిస్వార్థంగా ఉంటాడు, పక్షపాత ధోరణిని కనబరచడు, కోరికలు శక్తికి మించి ఉండవు, ప్రేమ కరుణ చూపిస్తాడు, ముందు చూపుతో వ్యవహరిస్తాడు, సమస్యలను ధైర్యంతో ఎదుర్కొంటాడు, కృంగిపోడు, నైతిక విలువలను కలిగి ఉంటాడు. ఓకే అండి. ఇవన్నీ కూడా సమగ్ర మూర్తిమత్వం గల వ్యక్తి యొక్క లక్షణాలు. ఓకే అండి. ఒక్కొక్క పాయింట్ మనం ఇప్పుడు తెలుసుకుందాం. తన శక్తి సామర్థ్యాలను తెలుసుకొని ఉంటాడనమాట. సమగ్ర మూర్తిమత్వం అంటే అన్ని విషయాల గురించి తనకి ఆల్రెడీ తెలిసి ఉంటుంది. అంటే ఏ విషయాలను ఎలా మాట్లాడాలి, ఎవరితో ఎలా ప్రవర్తించాలి, మనం ఏ పని అయితే చేయగలం, ఏ పని అయితే మనం చేయలేము అని. అంటే ఇప్పుడు కొంతమంది చదువులో బాగా రాణిస్తారు, కొంతమంది బయట విషయాల్లో బాగా అవగాహనను కలిగి ఉంటారనమాట, బయట పనులు బాగా చేస్తారు, కొంతమంది చదువుకునే విషయాలు బాగా చదువుకుంటూ ఉద్యోగాలు అనేవి చేస్తారు, కొంతమందికి పాటలు బాగా పాడే సామర్థ్యం ఉంటుంది, కొంతమందికి ఆటలు ఆడే సామర్థ్యం ఉంటుంది, కొంతమందికి నాట్యం చేసే సామర్థ్యం ఉంటుందన్నమాట. తన యొక్క శక్తి సామర్థ్యం అనేది తాను తెలుసుకొని ఉంటాడు. నెక్స్ట్ లోపాలను అంగీకరిస్తాడనమాట. లోపాలు అంటే తనలో ఎలాంటి లోపాలు ఉన్నాయి. ఇప్పుడు ఇద్దరు వ్యక్తులు మాట్లాడుతూ ఉన్నారనుకోండి, కొంతమంది ఏం చేస్తారు, ఒక వ్యక్తి ఏం చేస్తాడు, తను చెప్పిందే వినాలి, తను చెప్పిందే కరెక్ట్, తను చెప్పిందే వినాలి, ఇతరులు చెప్పింది వినకూడదనే ఉద్దేశంతో మాట్లాడుతూ ఉంటాడనమాట. అలా కాకుండా మనం ఇతరులతో ఏం మాట్లాడాం, తను మనతో ఏం మాట్లాడాడు, మనం ఏదైనా తప్పులు మాట్లాడామా, మనం మాట్లాడడంలో ఏవైనా లోపాలు ఉన్నాయా అని
ఒకవేళ లోపాలు ఉంటే వాటిని అంగీకరించడం అనేది జరుగుతుందన్నమాట. నెక్స్ట్ భావోద్వేగం, సాంఘిక స్థిరత్వం అనేది ఉంటుంది. భావోద్వేగం, ఉద్వేగాలు అనేవి ఫస్ట్ కంట్రోల్లో అనేది ఉండాలన్నమాట. ఈ సమగ్ర మూర్తిమత్వం గల వ్యక్తికి ఉద్వేగాలు నియంత్రణలో ఉంటాయి. అలాగే సాంఘిక స్థిరత్వం కూడా ఉంటుంది. అంటే సమాజంలోని వ్యక్తులతో మాట్లాడే నియంత్రణ అనేది ఉంటుందన్నమాట. తర్వాత ఇతరులలో లోపాలను ఎంచడు. అంతే కదా. ఎక్కువ మంది ఏం చేస్తారండి, మనలో లోపాలు ఉన్నా కూడా అవి పట్టించుకోకుండా ఎప్పుడు ఇతరుల్లోని లోపాలని ఎంచుతారన్నమాట. అయ్యో ఆ వ్యక్తి ఇలా మాట్లాడతాడు, ఈ వ్యక్తి ఇలా మాట్లాడతాడు, ఆ పిల్లోడు ఇట్లా మాట్లాడతాడు, ఆ అమ్మాయి ఇలా మాట్లాడుతుంది అని ఎప్పుడూ కూడా ఇతరులలో లోపాలని ఎంచుతాడు. కానీ సమగ్ర మూర్తిమత్వం గల వ్యక్తి ఎప్పుడూ లోపాలని ఎంచడనమాట. అంటే దాన్ని అసలు పరిగణలోకి తీసుకోడు. నెక్స్ట్ మానసిక శారీరక ఆరోగ్యం అనేది ఉంటుంది. మానసికంగానూ ఆరోగ్యంగా ఉంటాడు, శారీరకంగా కూడా ఆరోగ్యంగా ఉంటారనమాట. అంటే శారీరకంగా మానసికంగా రెండు విధాల ఆరోగ్యంగా ఉంటేనే ఆ వ్యక్తి అనేది సరైన విధంగా ఆలోచిస్తాడు, సరైన రీతిలో వెళ్తాడు, వాళ్ళు సమగ్ర మూర్తిమత్వాన్ని కలిగి ఉంటారు. నెక్స్ట్ జీవితాన్ని ఆనందంగా తీసుకుంటాడు. అంటే జీవితాన్ని ఎప్పుడు బాధగా తీసుకుంటూ ఉంటే అప్పుడు ఉద్వేగాలు అనేవి నియంత్రణలో ఉండకపోతే జీవితం అనేది బాధగా ఉంటుందన్నమాట. అలా కాకుండా ఈ భావోద్వేగాలు, వాళ్ళ యొక్క సామర్థ్యాలు ఎప్పుడైతే అన్నీ తెలుసుకొని ఉంటాడో అప్పుడు వాళ్ళ జీవితం కూడా సాఫీగా ఉంటుంది. నెక్స్ట్ తన సంతోషంగా ఉంటూ ఇతరులను కూడా సంతోషపడతాడు. అంతే కదండి. అంటే జీవితంలో అన్ని విషయాలు తెలుసుకున్న వ్యక్తి, అన్ని భావోద్వేగాలు కూడా నియంత్రణలో ఉన్న వ్యక్తి తను సంతోషంగా ఉంటాడు. ఎందుకంటే తన సామర్థ్యానికి మించిన కోరికలు కోరడు. తను ఇతరులతో మాట్లాడేటప్పుడు మర్యాదపూర్వకంగా మాట్లాడతాడు, ఇతరులు చెప్పేది వింటాడు, వాళ్ళు ఏదే చెప్పాలనుకుంటాడో వింటారు, తను ఏది చెప్పాలనుకున్నాడో అది చెప్తాడు, ఇతరుల్ని నొప్పించడు కదా. ఇతరుల్ని అంటే తను సంతోషంగా ఉంటూ ఇతరుల్ని కూడా సంతోషపడతాడనమాట. నెక్స్ట్ సంతృప్తితో ఉంటాడు. ఎందుకంటే ఇక్కడ ఉద్వేగాలు నియంత్రణలో ఉంటాయి. తన శక్తి సామర్థ్యాలకు మించిన పనులైతే చేయడనమాట. మించని పనులు చేస్తే అప్పుడు ఏమవుతుంది, సంతృప్తి అనేది తను ఎంతవరకు చేసినా అది సాటిస్ఫై అనేది ఉంటుంది. నెక్స్ట్ సహనం అనేది చూపిస్తాడు. ఓపిక అనేది తనకి బాగా ఉంటుందన్నమాట. రక్షక తంత్రాలు ఉపయోగించడు. ఎందుకు ఉపయోగించాలి, మనం ఏదైనా తప్పులు చేస్తేనే రక్షక తంత్రాలు అనేవి ఉపయోగించాలి. ఈ సమగ్ర మూర్తిమత్వం ఉన్న వ్యక్తి ఎలాంటి తప్పులు అనేవి చేయడనమాట. అటువంటప్పుడు రక్షక తంత్రాలు ఉపయోగించాల్సిన అవసరం కూడా ఉండదు. కాబట్టి రక్షక తంత్రాలు ఉపయోగించడు. నెక్స్ట్ తన సమస్యల్ని తెలివితో పరిష్కరించుకుంటాడు. ఎందుకంటే ఆలోచిస్తాడు కదా, ఓపికతో ఆలోచిస్తాడు. కాబట్టి మూర్తిమత్వం ఉన్న వ్యక్తి తనకి ఆ సమస్య అనేది ఎలా వచ్చింది, ఆ సమస్యని ఎలా పరిష్కరించుకోవాలి అని తెలివితో ఆలోచించి పరిష్కరించుకుంటాడు. నెక్స్ట్ హాస్యాన్ని ఇష్టపడతాడు. అంటే నవ్వడాన్ని ఎక్కువగా ఇష్టపడతాడు. ఇతరుల్ని సంతోషపెడతాడు కదండి. కాబట్టి హాస్యాన్ని ఇష్టపడితే అప్పుడు మన మనసు కూడా ప్రశాంతంగా ఉంటుందన్నమాట. ప్లస్ ఆశాజీవి, అంటే బతకాలనే ఆశ అనేది ఉండడం, జీవితంలో పైకి ఎదగాలనే ఆశ అనేది ఉండడం. నెక్స్ట్ ఇతరులని ఇబ్బంది కలిగించడం అనమాట. ఇతరులని ఏ విధంగానూ ఇబ్బంది అనేది కలిగించడు. ఎందుకంటే అన్ని విషయాల మీద అవగాహన అనేది ఉంటుంది కనుక. నెక్స్ట్ కాంక్ష స్థాయి తన సామర్థ్యాన్ని బట్టి ఉంటుంది. ఇప్పుడు చెప్పాం కదండి ఇంతకుముందు, తన శక్తి సామర్థ్యాన్ని తెలుసుకుని ఉంటాడు అని. కాబట్టి తన కోరికల యొక్క స్థాయి కూడా తన సామర్థ్యాన్ని బట్టే ఉంటుంది. కాబట్టి ఎక్కువగా తన లైఫ్ కూడా చాలా ప్రశాంతంగా ఉంటుందన్నమాట. నెక్స్ట్ సరైన లక్ష్యాలని కలిగి ఉంటాడు. అంటే తను ఏవైతే లక్ష్యాలని చేరుకోగలడో అలాంటి లక్ష్యాలని ఏర్పాటు చేసుకోగలిగి ఉంటాడనమాట. నెక్స్ట్ అహాన్ని ప్రదర్శించడు. అహం ప్రదర్శిస్తే తన ఉద్వేగాలు అనేవి నియంత్రణలో ఉండవు. అహం అనేది ఉంటే ఇతరులు కూడా మన వద్దకు రారనమాట. మనతో కలవరు, మనతో సరిగ్గా మాట్లాడరు, ఎవరు కూడా మన దగ్గరికి రారు. నెక్స్ట్ నిస్వార్థంగా ఉంటాడు. నిస్వార్థంగా ఉంటేనే కదండి అందరితోనూ మనం కలిసిపోయేది. నెక్స్ట్ పక్షపాత ధోరణి అనేది కనబరచడు. అంటే ఒకరొక విధంగా ఇంకొక విధంగా, మన వాళ్ళైతే ఒక విధంగా వేరే వాళ్ళైతే ఒక విధంగా, ఇలా పక్షపాత ధోరణి కూడా ఉండదు. నెక్స్ట్ కోరికలు శక్తికి మించి ఉండవు. అంటే తన యొక్క అభిరుచులు, తన యొక్క సామర్థ్యాలు అనేవి తనకి తెలిసి ఉంటాయి కాబట్టి
తన శక్తికి మించి కోరికలు అనేవి ఉండవు. నెక్స్ట్ ఇతరుల పట్ల ప్రేమ కరుణ చూపిస్తాడనమాట. నెక్స్ట్ ముందు చూపుతో వ్యవహరిస్తాడు. అంటే ఏదైనా పనులు చేసేటప్పుడు ముందు చూపుతో ఆలోచిస్తారు. అంటే ఈ దారి నుంచి వెళ్తే మనం ఆ విషయాన్ని చేరుకోగలమా లేదా, ఆ పనిని చేయగలమా లేదా, ఏ దారిలో వెళ్తే ఆ పని సఫలవంతంగా పూర్తవుతుంది, ఏ దారిలో వెళ్తే పూర్తి కాదు అని ముందు చూపుతో వ్యవహరిస్తాడు. నెక్స్ట్ సమస్యలను ధైర్యంతో ఎదుర్కొంటాడు, కృంగిపోడు అనమాట. ఎందుకంటే అన్ని రకాలుగా తనకి సామర్థ్యాలు అనేవి ఎలా ఉంటాయో తెలుస్తుంది, తన లక్ష్యాలు కూడా తనకు అనుగుణంగానే ఉంటాయి, తన ఆలోచనలు కూడా అనుకూలమైన ఆలోచనలే ఉంటాయి. కాబట్టి సమస్యల్ని ధైర్యంతో ఎదుర్కొంటాడు. కానీ అయ్యో సమస్యలు వస్తూనే భయపడిపోవడం, బాధపడిపోవడం, వెంటనే పెద్ద పెద్ద నిర్ణయాలు తీసుకోవడం, అంటే చనిపోవాలనుకోవడం, ఇలాంటివి చేయడనమాట. నెక్స్ట్ నైతిక విలువల్ని కలిగి ఉండడం. నైతిక విలువలు అంటే ఇతరుల్ని గౌరవించడం, సమాజాన్ని గౌరవించడం, సమాజంలో ఆమోదయోగ్యమైన పనులని నిర్వహించడం, ఇలాంటి అంశాలని కలిగి ఉంటాడు. ఇవి సమగ్ర మూర్తిమత్వం గల వ్యక్తి లక్షణాలు ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఈ క్లాస్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.